Welcome back to Sulochana Education. This video is regarding important questions of analysis of investment in financial assets. BBA 5th semester 3rd year students, it is useful all universities in Telangana state like OU, KU, MGU, PU, TU, SU. And now come to this subject. This subject have 5 units. In unit 1 వచ్చేసి థియరీ బేస్డ్ యూనిట్. ఈ సబ్జెక్ట్లో 2 థియరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్. మనము 2 థియరీ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యూనిట్లో ఫైనల్ ఎగ్జామ్స్లో. ఈ యూనిట్కి ఓవరాల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో 9 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్. Third one, explain the concept of risk and types of risk with suitable examples. And fourth one, what do you mean by speculation? Distinguish between hedging and arbitraging. And fifth one, explain the concept of return and differences between realized return and expected return. And sixth one, explain investment decision process in detail. And seventh one, explain the following: book value, face value, intrinsic value. Eighth one, explain the remarkable changes in the traditional to current stock markets. And ninth one, explain the new financial products in view of drastic changes that are taking in financial sector. అండ్ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ యూనిట్కి వచ్చేసి 1 థియరీ 1 ప్రాబ్లం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్ పేపర్లో. యూనిట్లో 1 ప్రాబ్లం 1 థియరీ ఉంటుంది. ఈ వీడియోలో ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ ఈ యూనిట్కి ఓవరాల్గా 5 ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, డిస్కస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అండ్ ఇట్స్ ఫీచర్స్. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ వాల్యుయేషన్ ఆఫ్ డీప్ డిస్కౌంట్ బాండ్స్. అండ్ థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ ఆఫ్ yield, price and time in relation to bonds. ఈ యూనిట్కి వచ్చేసి 5 ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫోర్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్: YTM, AYTM, YTC. అండ్ ఫిఫ్త్ వన్, డిఫైన్ ద టర్మ్ బాండ్, ఎక్స్ప్లెయిన్ బాండ్ ప్రైస్ థియరమ్స్ అండ్ డ్యూరేషన్. ఈ 5 థియరీ క్వశ్చన్స్ అనేది ఈ యూనిట్కి వచ్చేసి ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్. అండ్ ఈ యూనిట్లో నుంచి మనం థియరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ పేపర్లో అండ్ సమ్స్ కూడా చేయొచ్చు. ఈ యూనిట్కి వచ్చేసి 1 థియరీ 1 ప్రాబ్లం ఇన్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ చూడొచ్చు. అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈ యూనిట్కి ప్రాబ్లమ్స్ ఆన్ బాండ్ వాల్యుయేషన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఈల్డ్ టు మెచ్యూరిటీ YTM. అండ్ థర్డ్ వన్, ప్రాబ్లమ్స్ ఆన్ మ్యాక్యులస్ డ్యూరేషన్ ఆఫ్ ఏ బాండ్. ఈ మూడిటి మీద మనం ఫైనల్ ఎగ్జామ్లో సమ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి బాండ్ వాల్యుయేషన్ మీద రావచ్చు, YTM కానీ మ్యాక్యులస్ డ్యూరేషన్ ఆఫ్ బాండ్. ఈ యూనిట్ 3లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే యూనిట్ 3కి వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసి ఈ యూనిట్లో కూడా 1 థియరీ అండ్ 1 ప్రాబ్లం అనేది మనం ఫైనల్ పేపర్లో చూడొచ్చు. యూనిట్లో 1 థియరీ ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్ పేపర్లో అండ్ 1 ప్రాబ్లం అనేది ఉంటుంది. ఈ వీడియోలో ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ ఓవరాల్గా ఈ వీడియోలో 6 ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, డిస్క్రైబ్ ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మోడల్స్ అండ్ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిప్లయర్ అప్రోచ్. Second one, explain the following: systematic risk, unsystematic risk. And third one, what is CAPM? Explain its implications and limitations. యూనిట్లో ఓవరాల్గా ఈ 5 థియరీ క్వశ్చన్స్ మీరు ఫోకస్ చేయండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వాట్ ఈస్ కామన్ స్టాక్? ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ అండ్ వేరియస్ అప్రోచెస్ టు వాల్యుయేషన్ ఆఫ్ కామన్ స్టాక్. అండ్ ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ PE అప్రోచ్? Explain key determinants of PE multiplier. And sixth one, what is equity market? Explain its futures. ఈ 6 థియరీ క్వశ్చన్స్ అనేది యూనిట్లో ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్. ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే కాదు అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ప్రీవియస్ పేపర్స్ ఆల్సో. సో ఫోకస్ దిస్. అండ్ ఈ యూనిట్ 3rd యూనిట్కి వచ్చేసి సమ్స్ వేటి మీద మనం ఫైనల్ పేపర్లో చూడొచ్చు అని ప్రాబ్లమ్స్ అండ్ వాల్యూ ఆఫ్ స్టాక్ షేర్స్. ఈ యూనిట్లో వచ్చేసి మనం ప్రాబ్లమ్స్ అనేది వాల్యూ ఆఫ్ స్టాక్ మీద అడుగుతారు. సో మీరు థియరీ నేర్చుకోండి, అదేవిధంగా సమ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఒక ఫస్ట్ యూనిట్ తప్ప మిగతావన్నీ 1 థియరీ 1 ప్రాబ్లం అనేది ఫైనల్ పేపర్లో మనం చూడొచ్చు ఈ సబ్జెక్ట్లో. సో థియరీతో పాటు కూడా సమ్స్ని కూడా అటెండ్ చేస్తే మనకు ఎగ్జామ్లో అనేది మంచి మార్క్స్ని స్కోర్ చేయగలుగుతాము. అండ్ 4th యూనిట్, ఈ 4th యూనిట్ వచ్చేసి
1 థియరీ అండ్ 1 ప్రాబ్లం ఉంటుంది ఈ 4th యూనిట్లో కూడా. ఇక్కడ 1 ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా యూనిట్లో 7 ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ పోర్ట్ఫోలియో, హౌ డూ యూ మెజర్ పోర్ట్ఫోలియో రిస్క్ అండ్ రిటర్న్. అండ్ సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద అజంప్షన్స్ ఆఫ్ ఆర్ఈ మార్కోవిట్స్ పోర్ట్ఫోలియో థియరీ అండ్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. థర్డ్ వన్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ helps in diversification. And fourth one, explain the advantages and disadvantages of portfolio management. And fifth one, explain the factors that influence portfolio decisions. And sixth one, explain the construction and evolution of minimum risk portfolio. And seventh one, explain the significance and types of portfolio management. యూనిట్కి వచ్చేసి ఓవరాల్గా ఈ 7 థియరీ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ యూనిట్లో మనం సమ్స్ వచ్చేసి మనకి వేటి మీద ఉంటుందంటే ప్రాబ్లమ్స్ అండ్ పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్ పోర్ట్ఫోలియో రిస్క్. అంటే ఈ యూనిట్లో మనం ప్రాబ్లమ్స్ని పోర్ట్ఫోలియో రిటర్న్ని క్యాలిక్యులేట్ చేయడం అండ్ పోర్ట్ఫోలియో రిస్క్ వీటి మీద మనం ఫైనల్ పేపర్లో సమ్స్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ యూనిట్కి వచ్చేసి ప్రాబ్లమ్స్ వచ్చేసి పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్ పోర్ట్ఫోలియో రిస్క్. అండ్ నెక్స్ట్ లాస్ట్ యూనిట్ వచ్చేసి 5th యూనిట్. ఈ యూనిట్లో కూడా 1 థియరీ 1 ప్రాబ్లం అనేది మనం ఫైనల్ పేపర్లో చూడొచ్చు. ఒక ఫస్ట్ యూనిట్ తప్ప మిగతా 4 యూనిట్స్ వచ్చేసి 1 థియరీ అండ్ 1 ప్రాబ్లం అనేది మనం ఫైనల్ పేపర్లో చూడొచ్చు. అండ్ యూనిట్ 5 ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఓవరాల్గా 7 అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ మెజర్ ఆఫ్ రిటర్న్, డిస్కస్ అబౌట్ కాన్స్టెంట్ రూపీ వాల్యూ ప్లాన్ అండ్ రూపీ కాస్ట్ యావరేజింగ్. అండ్ సెకండ్ వన్, డిఫరెన్షియేట్ షార్ప్ అండ్ ట్రైనర్ మెజర్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అండ్ థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ portfolio return, market return, risk premium. And fourth one, explain the Jensen's differential return measure. యూనిట్లో ఈ 7 థియరీ క్వశ్చన్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫిఫ్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ద మెజర్స్ టు ఎవాల్యూట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో. అండ్ సిక్స్త్ వన్, వాట్ ఈజ్ మెజర్ ఆఫ్ రిటర్న్, డిస్కస్ కాన్స్టెంట్ రేషియో ప్లాన్ అండ్ వేరియబుల్ రేషియో ప్లాన్. అండ్ సెవెంత్ వన్, వాట్ డూ యూ మీన్ బై ఫార్ములా ప్లాన్స్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫార్ములా ప్లాన్స్. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద కూడా మీకు ఈ సబ్జెక్ట్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ 5th యూనిట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనం ఫైనల్ పేపర్లో ఈ ప్రాబ్లమ్స్ అండ్ షార్ప్స్ ఇండెక్స్ మీద కానీ, ట్రైనర్స్ ఇండెక్స్ మీద, జెన్సన్స్ ఇండెక్స్ మీద మనం ఫైనల్ పేపర్లో మనము సమ్స్ అనేది చూడొచ్చు. ఏది షార్ప్, ట్రైనర్స్, జెన్సన్ ఈ 3 వీటి మీద మనం ఫైనల్ పేపర్లో సమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఈ వీడియో చూసి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీ ఎగ్జామ్ అయిపోయాక మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. And thanks for watching. Don't forget to subscribe, like, share, comment the videos.